ఆసియా కప్ లో అసలు సిసలైన మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. సూపర్ 4 లో భారత్ పాకిస్తాన్ ఢీకొనబోతున్నాయి. దుబాయ్ వేదికగా ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత అభిమానులు మ్యాచ్ ను చూడడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఈ మ్యాచ్ లో భారత్ దే విజయం అంటున్న ఫ్యాన్స్ తో మా ప్రతినిధి గురుప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఇవాళ దయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. రాత్రి 8 గంటలకు దుబాయ్ వేదికగా పాకిస్తాన్ ఇండియా తలబడబోతున్నాయి. గ్రూప్ 4 లో భాగంగా తొలి మ్యాచ్ లో ఈ రెండు జట్లు కూడా ఢీకొనబోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఎందుకంటే లీగ్ దేశంలోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచి పాకిస్తాన్ పై విక్టరీ కొట్టాము, హ్యాట్రిక్ విజయాలు సాధించాము. ఏదైతే మనం యూఏఈ పై, పాకిస్తాన్ పై, అలాగే ఓమన్ పై వరుస విజయాలతో దూకుడుతున్న టీమిండియా ఈసారి కూడా ఈ మ్యాచ్ లో గెలవాలని పట్టుదలగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ అందరూ కూడా ఏదైతే భారత జెండాని పట్టుకున్న వారంతా కూడా రెపరెపలాడిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఇండియాకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరికొద్ది గంటలోనే ఈ మ్యాచ్ జరగబోతుంది. దీనిపై ఫ్యాన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ గా మనతో పాటు కొంతమంది ఫ్యాన్స్ అడిగి తెలుసుకుందాం. మీరు ఏం చెప్తారు ఇండియా మ్యాచ్ గురించి? మన లీగ్ మ్యాచ్ కూడా విజయం సాధించాం, ఇప్పుడు ఈ గ్రూప్ 4 లో మ్యాచ్ జరగబోతుంది. అది కూడా వారం రోజుల వ్యవధిలోనే రెండో మ్యాచ్ పాకిస్తాన్తో తలబడబోతున్నాం. మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కూడా ఇండియాదే పైచేయిగా ఉంటుంది. మొన్న జరిగిన పహల్గామ్ దాడికి ప్రతీకార చర్యగా ఫస్ట్ మ్యాచ్లో ఎట్లా అయితే గెలిచిందో దానికి మేము చాలా సంతోషంగా ఫీల్ అయినాము. సెకండ్ మ్యాచ్ కూడా అదే ఊపుతో మ్యాచ్ ఏకపక్షంగా సాగి మా అందరికీ సంతోషాన్ని కలగజేయాలని మేము మనస్ఫూర్తిగా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాము. జై భారత్, జై భారత్ మాతకి జై. మీరేం చెప్తారు? భారత్ మాతాకి జై. ఖచ్చితంగా ఇండియానే పైచేయిగా ఉంటుంది. పాకిస్తాన్ ఖచ్చితంగా ఈసారి ఓడిపోతుంది. ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది. భారత్ మాతాకి జై. షేక్ హ్యాండ్ వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ మ్యాచ్ ఉండబోతుంది. మరి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మరోసారి షేక్ హ్యాండ్ వివాదం కంటిన్యూగా ఉంటుందా, లేకపోతే ఏ విధంగా వివరిస్తుంది భారత్ ఈ మ్యాచ్లో? షేక్ హ్యాండ్ వివాదంపై ఐసీసీ తీసుకున్న నిర్ణయం సరైనది. దానికి మేము కూడా ఏకీభవిస్తున్నాం. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తున్న మన భారత వాణి ఈరోజు రాత్రికి జరగబోయే మ్యాచ్లో విజయం సాధిస్తుంది. అదేవిధంగా మన ఓపెనింగ్ దిగాల్సిన శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ మంచి ఇన్నింగ్స్ ఆడారు అనుకో. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత తిలక్ వర్మ వచ్చి మంచి ఇన్నింగ్స్ ఆడి విజయ తీరాలకు చేకూరుస్తుంది. అదేవిధంగా మన స్పిన్నర్స్ అయినటువంటి అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్, వరుణ్ చక్రవర్తి వీళ్ళు ముగ్గురు ఉండడం వల్ల మన టీంకు పెద్ద గట్టి బలంగా చేకూరుతుంది. మరియు బౌలింగ్ విభాగంలో బుమ్రా అండ్ హర్షదీప్, లేదంటే ఇంకా నితీష్ రాణా లాంటి మంచి బౌలర్స్ ఉండడం వల్ల మన ఇండియా అనేది పైచేయికి ఎదుగుతుందని నేను నమ్ముతున్నాను. జై భారత్, జై హింద్. మీరు ఏం చెప్తారు? ఇండియా ఇప్పుడు యువకులతో నిండి ఉంది. బ్యాటింగ్ బలంగా కానీ బౌలింగ్ బలంగా కానీ సత్తా చాటుతుంది. మొన్న జరిగిన ఫస్ట్ మ్యాచ్ జస్ట్ ట్రయలే. ఈరోజు నిజమైన సినిమా కనిపిస్తుంది. పాతాళం దొక్కి పాకిస్తాన్ని ఎప్పుడు పాకిస్తాన్ పై మన ఇండియా పై చేయి జరుగుతుందని ఆశిస్తున్నా. భారత్ మాతాకి జై. ఆసియా కప్ లో కూడా టీంలో ఘనమైన రికార్డు ఉంది. సో ఈ రోజు కూడా కీలకమైన మ్యాచ్ జరగబోతుంది. మీరు ఎట్లా చూస్తారంటే ఇండియాపై ఒత్తిడి ఎక్కువ ఉందా, లేకపోతే పాకిస్తాన్ పై ఒత్తిడి ఉందనుకోవచ్చు? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ఎప్పుడైనా హై లెవెల్ ఉత్కంఠ ఉంటుంది. హై లెవెల్ మ్యాచ్ అది. ఐసీసీ ఈవెంట్లలో ఎప్పుడు చూసుకున్నా కూడా మన ఇండియా పై చేయి అయితే ఇంతకు ముందుకున్నటువంటి పాకిస్తాన్ బలమైన టీములు కూడా మన ఇండియా ముందర చతికిలబడినాయి. బొమ్మ బ్లాక్ బస్టర్. ఇండియా ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలుస్తుంది. పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన కూడా ఇండియా ముందర అది చేతులు ఎత్తక తప్పదు. ఇండియా జిందాబాద్. ఫ్యాన్స్ అంతా కూడా టీమిండియా ఈసారి కూడా ఒత్తిడిని అధిగమించి ఈ మ్యాచ్ కూడా గెలిచి తీరుతుంది డెఫినెట్లీ. ఎందుకంటే మనకు ఆసియా కప్ లో పాకిస్తాన్ పై ఘనమైన రికార్డు ఉంది కాబట్టి అదే ఊపుని కొనసాగిస్తుంది. మరోసారి పంచు మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ కి ఇవ్వబోతుంది. ఏదైతే షేక్ హ్యాండ్ వివాదం ఉన్నప్పుడు కూడా షేక్ హ్యాండ్ వివాదం పక్కన పెట్టి ఎన్ని వివాదాలు సృష్టించినా పాకిస్తాన్ మనం ఉద్దేశపూర్వకంగా మనపై పరోక్షంగా విమర్శలు చేసినప్పుడు కూడా ఖచ్చితంగా ఏదైతే ఆన్ ఫీల్డ్ లో మాత్రం మన సత్తా చూపుతామని చెప్పేసి కూడా ఇక్కడున్న ఫ్యాన్స్ అంతా కూడా చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా గెలిచి తీరుతుందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరాన్ కిరణ్ తో